ఇప్పుడు 441, 331, 251, 101, 95, 65. దానికి ఏం కావాలమ్మా? పై దత్తాంశం అంతిమ ఫలితం అంటే అవుట్పుట్ ఏంటో కావాలి. సార్ అవుట్పుట్ అంటే డెడ్ ఈజీ సార్. ఎందుకు చెప్పండి? ఆరోహణ క్రమంలో రాయడమేగా మన టార్గెట్. అది ఎన్నో స్టెప్ వస్తుంది ఏంటో నీకు అవసరం లేదుగా. ఓకే అంటే ఆరోహణ క్రమంలో రాస్తే మొట్టమొదటి ఎవరు రావాలి? చిట్టి 5 కాదమ్మా, 65. 65తో వీడు ఒకటే సార్. అయిపోయింది ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. చూడండి 65, నెక్స్ట్ రావాల్సింది 95, నెక్స్ట్ రావాల్సింది 101, 251, 331, 441. అయిపోయింది. ఓకేనా? ఇక్కడ నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చాడుగా, ఏంటమ్మది? 441, 331, 251, 101, 95, 65. అవునా? ఇప్పుడు ఇది ఇచ్చి దీంట్లో అవుట్పుట్ ఏంటి అని అడిగాడు. అవునా కాదా? మామూలుగా అయితే మనకి ఏం చేస్తాడంటే ఇలా ఇన్పుట్ని ఫిక్స్ చేసేసి ఓకే క్వశ్చన్లో 5 క్వశ్చన్లో 3 క్వశ్చన్లు అడిగేస్తాడు. అంటే ఇదే ఇన్పుట్ ఆ 3 క్వశ్చన్లో 5 క్వశ్చన్లు అన్నిటికీ. ఓకే ఇక్కడ ఏమడిగాడు? ఫైనల్ అంతిమ అవుట్పుట్ ఏంటి? ఇంకోసారి ఏమవుతాడంటే స్టెప్ 2 ఏంటి అని అడుగుతాడు. ఇంకోసారి ఏమంటాడంటే స్టెప్ 3లో ఎడం వైపు నుంచి 5వది ఏంటి అని అడుగుతాడు. లేదంటే స్టెప్ 2లో కుడి వైపు నుంచి 3వది ఏంటి అని అడుగుతాడు. అర్థం కదా? ఇలా వాడి ఇష్టం వచ్చినట్టు అడుగుతూ ఉంటాడు అంతే. కానీ అలా ఇస్తే కొంచెం ఈజీ అమ్మా. మనం ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే అది 4-5 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రతి క్వశ్చన్కి డేటా మార్చేశాను. కూర్చోండి మళ్ళీ డేటా మార్చేశాను. అవునా కాదా? అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఒక స్టెప్లోనే అయిపోతుందా? లేదు. అంటే ఇప్పుడు డేటా మారింది అంటే నేను మళ్ళీ 4, 3, 5 క్వశ్చన్ నీకు చెప్పినట్టు అర్థమైందా? గట్టి చూడమ్మా జాగ్రత్తగా. మీరు భయపడక్కర్లేదమ్మా. ఎందుకంటే ఎగ్జామ్లో ఇప్పుడు నేను అరేంజ్మెంట్ ఏదో రాస్తా కదా, అరేంజ్మెంట్ రాసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ అరేంజ్మెంట్ మొత్తం చేసామంటే నువ్వు 3 క్వశ్చన్ కానీ 5 క్వశ్చన్ కానీ ప్రాక్టీస్ చేసినట్టు లెక్క. ఓకే అంటే ఇప్పుడు నువ్వు అరేంజ్మెంట్ చేయడానికి ఒక్క క్వశ్చన్ ఇంత అరేంజ్మెంట్ చేయాలని నువ్వు భయపడక్కర్లా. ఎగ్జామ్లో అలా చేస్తే 5 క్వశ్చన్లు వచ్చేసినట్టే. ఓకేనా? చూడమ్మా ఇన్పుట్ లేదు, దత్తాంశం ఏంటమ్మా? 75, 65, 27, 89, 32, 15, 94. వాట్ ఈస్ ద స్టెప్ 5 ఫర్ ద అబవ్ ఇన్పుట్? అమ్మా స్టెప్ 5 కావాలంటే అంటే మనం స్టెప్ 1 నుంచి రాసుకుంటూ రావాలి. ఓకే ఫస్ట్ ఇన్పుట్ చెప్పండి అమ్మా. ఇన్పుట్ ఏమి ఇచ్చాడు? ఓకే 75, 65, చిట్టి 5 కాదమ్మా, 65, 27, 89, 32, 15, 94. ఓకే గుడ్. స్టెప్ 1. ఓకే స్టెప్ 1 అంటే ఏం చేయాలమ్మా? ముందు అందరికన్నా బుడ్డోని రాసుకోవాలి. బుడ్డోడు ఎవరమ్మా? అందరికంటే 15. మనం ఏం చేస్తాం? ఎక్స్చేంజ్ చేస్తాం. అంటే 15 ఎక్కడికి వస్తుంది? 75 ఎక్కడికి వెళ్ళిపోతుంది. అవునా? అంటే 15, 65, 27, 89, 32, 75, 94. ఓకే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. మీరేం వరీ అవ్వకండి, నేను మీకు ఇంకా ఇందులో కొన్ని మంచి మంచి పాయింట్స్ కూడా చెప్తాను. ఓకేనా? రైట్ ముందు పద్ధతిగా రాద్దాం. స్టెప్ 2. సో స్టెప్ 2 అంటే ఏం చేస్తుందమ్మా? నెక్స్ట్ వచ్చిన నెంబర్ ఎవరమ్మా? 27. వాడు ఇక్కడికి రావాలి అంటే వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ అవ్వాలి. ఓకే అంటే 15, 27, 65, 89, 32, 75, 94 రిమైనింగ్ వాళ్ళు ఎవరిని మార్చకూడదు. అవునా? రైట్ అమ్మా నెక్స్ట్ స్టెప్ 3లోకి వెళ్దాం. ఓకే కలర్ మారుద్దాం, మరి ఒకే కలర్ అంటే బోర్ కొట్టుద్దా? ఓకే అమ్మా నెక్స్ట్ చిన్న నెంబర్ ఎవరమ్మా? 32. అంటే వాడు ఇక్కడికి రావాలి అంటే వీళ్ళిద్దరిని ఎక్స్చేంజ్ చేయాలి. అంటే 15, 27, 32 ఇక్కడికి వచ్చింది, 89 ఇక్కడికి వచ్చింది, 65 ఇక్కడికి వచ్చింది, 75 ఇక్కడికి వచ్చింది, 94 యాస్టేజ్. అవునా? స్టెప్ 3 అయిపోయింది. స్టెప్ 4. ఓకే స్టెప్ 4 అంటే ఈసారి చిన్న నెంబర్ ఎవరమ్మా? 65 అంటే వీళ్ళిద్దరూ ఇంటర్చేంజ్ అవ్వాలి. అవునా? ఓకే 15, 27, 32, 65, 89, 75, 94. ఓకే స్టెప్ 5. ఓకే స్టెప్ 5 అంటే ఏంటో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే రైట్ నెక్స్ట్ నెంబర్ ఎవరమ్మా? 75 ఇక్కడికి రావాలి. అవునా? వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అవ్వాలి. ఓకే 15, 27, 32, 65, 75, 89, 94. ఇది స్టెప్ 5. అవునా? వాడికి 5వ స్టెప్ అయినదిగా. లక్కీగా ఇదే అవుట్పుట్ కూడా తెలుసా? అదే 5వ స్టెప్ మనకు అవుట్పుట్ అని తెలియకపోవడం వల్ల మనం మొత్తం చేసాం. ఓకేనా? అంటే ఏంటమ్మా ఫస్ట్ 15, 27, 32 అబ్బో 3 చోట్ల కామన్ ఉన్నాయి. నెక్స్ట్ 32 తర్వాత 65, 75, 89, 94 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? చాలా కష్టంగా ఉందా? చాలా ఈజీగా ఉందా? చాలా ఈజీగా ఉంది. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇంత రాయాలి. అవునా? ఓ పని చేద్దాం, ఈసారి కొంచెం షార్ట్ చేద్దాం. ఆర్ యూ రెడీ ఫర్ దట్? రైట్ చూడమ్మా జాగ్రత్తగా. ఓకేమ్మా ఇది మొత్తం అరేంజ్ చేసేద్దాం. ఇది మొత్తం వద్దు నాకు ఇప్పుడు, ఎందుకంటే ఇంత అయితే నాకు ఎగ్జామ్లో టైం సరిపోవట్లేదు. ఇందాక వచ్చింది అయితే 4th ఆప్షన్ అది మైండ్లో పెట్టుకోండి. ఓకే గుడ్. సో అమ్మా ఎలా చేస్తానంటే ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ నాకు ఇస్తే చూడండి జాగ్రత్తగా. ఇన్పుట్ ఏంటి రాసుకుందాం. 75, 65, 27, 89, 32, 15, 94. అవునా? ఓకే స్టెప్ 1 అంటే అది చిన్న నెంబర్ ముందు రావాలి. అంటే 15 ఇక్కడికి ఎక్స్చేంజ్ కాబట్టి 75 ఇక్కడికి. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2. ఓకే స్టెప్ 2 అంటే సెకండ్ లీస్ట్ నెంబర్ అంటే 27గా అంటే వాడు ఇక్కడికి వెళ్ళిపోవాలి అంటే వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ 27, 65, 2 అయిపోయింది. స్టెప్ 3 అవునా? రైట్ అమ్మా. స్టెప్ 3 అంటే నెక్స్ట్ ఎవరమ్మా? చిన్న నెంబర్ 32 అంటే వాడు ఇక్కడికి వస్తాడు అంటే ఇక్కడ 32 ఇక్కడికి ఎవరు వస్తారమ్మా? 65 వస్తాడు. స్టెప్ 4 అంటే నెక్స్ట్ చిన్న నెంబర్ ఎవరు? 65 అంటే ఇక్కడికి రావాలి కాబట్టి వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ 65 ఇక్కడ ఎంతమ్మా? 89. స్టెప్ 5 అంటే ఏం చేయాలమ్మా? వీళ్ళిద్దరిని మార్చాలి ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి వచ్చిన నెంబర్ ఇక్కడికి రావాలి కాబట్టి ఇక్కడికి 75 ఇక్కడ ఎవరమ్మా? 89 అయిపోయింది. స్టెప్ 5
15, 27, 32, 75, 89 సరిపోయిందని చూసుకోండి ఎగ్జాక్ట్గా. అంటే ఇందాక చూస్తేనేమో ఏంది ఇంత చేయాలా అనిపించింది, అవునా కాదా? ఇప్పుడు అంత అనిపించిందా అంటే డైరెక్ట్ చేయగలిగామా? డైరెక్ట్, అవునా కాదా? దట్స్ ద బ్యూటీ. ఇప్పుడు మీకు ఫస్ట్ వన్ వస్తేనే సెకండ్ వన్ వస్తుంది అంటే రాదు, అర్థమైందా? రైట్, చూడమ్మా నెక్స్ట్ వన్. ఓకే, ఇన్పుట్ ఇచ్చాడమ్మా. ఓకే, లాస్ట్ స్టెప్ ఎన్నోది అని అడుగుతున్నాడు. లాస్ట్ స్టెప్ ఎన్నోది, నేను ఇందాక చేసినట్టు చేస్తా. ఓకేనా అమ్మా, నెంబర్స్ చెప్పమ్మా, మిడిల్లో కదా మనం రాసుకునేది. ఓకే, 510, 320, 720, 540, 200, 440. ఓకే గుడ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? నువ్వు ఫస్ట్ స్టెప్లో అందరికంటే చిన్న నెంబర్ రాయాలి. అందరికంటే చిన్న నెంబర్ 200 అంటే వాడు ఇక్కడికి వచ్చాడు 200 అంటే 510 ఇక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే గుడ్. సెకండ్ స్టెప్లో సెకండ్ లిస్ట్ ఇక్కడ ఆల్రెడీ సెట్ అయిపోయాడు అంటే వాడిని మనం ఏం చేయక్కర్లా. అంటే సెకండ్ స్టెప్కి ఏమవుతుంది? నెక్స్ట్ లిస్ట్ ఎవడు 440 వాడు ఇక్కడికి రావాలి అంటే ఇక్కడికి 440 వచ్చాడు. 720 కూడా ఇక్కడికి వెళ్ళిపోయాడు. స్టెప్ 2 అయిపోయింది. ఓకేనా. స్టెప్ 3. ఓకే, స్టెప్ 3 అంటే ఏం చేయాలి నెక్స్ట్? సో వీడోకే అంటే నెక్స్ట్ చేయాల్సింది వీడినే. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు చిన్నోడు? వీడు చిన్నోడు అంటే వీడి ఇక్కడికి వస్తాడు. స్టెప్ 3, 510 ఇక్కడ, 540 ఇక్కడ. ఇప్పుడు చూడు మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ అయిపోయిందిగా. అంటే ఎన్నో స్టెప్? లాస్ట్ స్టెప్, థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. ఎన్ని స్టెప్స్ అమ్మా? సో 3 స్టెప్స్. అంటే ఎన్నో ఆప్షన్? 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. రైట్, చూసారమ్మా ప్రతి క్వశ్చన్ని మనం ఇలాగే చేస్తామమ్మా లాజికల్గా. రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే రైట్, చూడమ్మా. ఓకే, దత్తాంశం ఇచ్చాడమ్మా. ఓకే, ఒకవేళ పై క్రమం చివరి స్టెప్ అయితే అప్పుడు దత్తాంశం ఏంటి? కుదరదు, నేను చెప్పలేను, కెనాట్ బి డిటర్మైన్డ్. నేను మీకు ముందే చెప్పా. సో ఎవరు ఎటు మారుతారు అనేది మనం టక్కని చెప్పలేము, అవునా కాదా? సో స్క్వేర్లు, క్యూబ్లు, ప్లస్లు, మైనస్లు ఏవో వస్తే మనం ఏదైనా ట్రై చేయొచ్చు, కానీ ఇలా రీఅరేంజ్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా కింద నుంచి పైకి వెళ్ళలేము. చెప్పలేదా? సో స్టార్టింగ్ ఇచ్చి నేను చెప్పింది ఇలాగా, స్టార్టింగ్ ఇచ్చి ముందుకెళ్ళమంటే ఫార్వర్డ్, ఇది నేను చేస్తా. అదే ఇది ఇచ్చి వెనక్కి బ్యాక్వర్డ్ అంటే నేను చేయలేనని చెప్పాను, అవునా కాదా? సో చెప్పలేము. సో ఆన్సర్ ఇస్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా. రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే అమ్మా, పై దత్తాంశం ఇచ్చాడమ్మా, దానికి ఏం కావాలంటమ్మా? 5వ స్టెప్ ఏంటి? ఆప్షన్స్ భలే బ్యూటిఫుల్గా ఉంది చూడండి. 5వ స్టెప్ ఉండదంట. ఓహో, అది కూడా ఒక పాసిబిలిటీయే. ఓకేనా. లెట్స్ రైట్ ద ఇన్పుట్. ఫస్ట్ వాడు ఇచ్చిన ఇన్పుట్ రాసుకుందాం. ఏమి ఇచ్చాడమ్మా? 12, 79, నెక్స్ట్ వచ్చేసరికి 105, నెక్స్ట్ వచ్చేసరికి 13, 41, 59 అండ్ 65. ఓకే, ఇది మన ఇన్పుట్, అవునా? ఓకే గుడ్. సో చెప్పండి, ఫస్ట్ స్టెప్ ఎన్నోదమ్మా? 5వ స్టెప్ కావాలి నీకు. ఫస్ట్ స్టెప్లో అందరికన్నా చిన్నోడు, వాడు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు అంటే వాడిని మార్చక్కర్లా. ఎవరిని మార్చాలి? 13 ఇక్కడ తీసుకొచ్చుకోవాలి అంటే ఇక్కడ 13, ఇక్కడ ఎంతమ్మా? 79. ఓకే, ఒక స్టెప్ అయిపోయింది అయ్యా, గుర్తుపెట్టుకో. రెండో స్టెప్కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ చిన్న నెంబర్ ఎవరు? 41, అవునా? వాడిని ఇక్కడ తెచ్చుకోవాలి అంటే ఇక్కడికి 41, ఇక్కడికి ఎవరమ్మా? 105. రెండో స్టెప్ అయిపోయింది అయ్యా, గుర్తుపెట్టుకో. మూడో స్టెప్ కావాలి. మూడో స్టెప్ అంటే నెక్స్ట్ చిన్న నెంబరు ఎవరమ్మా? 59 ఇక్కడ రావాలి అంటే ఇక్కడికి 59, ఇక్కడికి ఎవరమ్మా? 79. ఓకే, నాలుగో స్టెప్ వీడి ఇక్కడికి రావాలి, అవునా? నెక్స్ట్ నెంబర్ వీడే కదా అంటే ఇక్కడ రావాలంటే 65, ఇక్కడ ఎంతమ్మా? 105. ఓకే, మొత్తం అలైన్మెంట్ అయిపోయింది చూడు. 12, 13, 41, 59, 65, 79, 105 అయిపోయిందిగా. అంటే 4th స్టెప్ ఇస్ ద అవుట్పుట్. 4th స్టెప్ అవుట్పుట్ అయినప్పుడు అసలు 5వ స్టెప్ యాడ్ నుంచి వచ్చింది నీకు, అవునా కాదా? అంటే 5వ స్టెప్ లేదు. సో వాడు చెప్పిందే కరెక్ట్, 5వ స్టెప్ ఉండదు. ఓకేనా. దాట్స్ ఇట్. భలే బ్యూటిఫుల్ క్వశ్చన్ కదా. రైట్, గుడ్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. అమ్మ 5 క్వశ్చన్లు అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఇన్పుట్ మెషిన్ మొత్తం మారిపోద్ది. ఓకే, మళ్ళీ అనలైజ్ చేద్దాం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికమ్మా? 6 నుంచి 10 వరకు గల ప్రశ్నలకు అంటే సూచనలు. ఓకే, ఇన్పుట్ 15, 17, 35, 7, 23, 11. అవుట్పుట్ చూడండి ఒకసారి, అదేగా స్టెప్ 5 ఇస్ ద అవుట్పుట్. 5వ స్టెప్ అనేది అంతిమ ఫలితం అవుతుంది. 6, 6, 9, 9, 12, 12 ఏడ్చినట్టు ఉంది. ఎందుకో తెలుసా సార్? ఇన్పుట్లో ఉన్న నెంబర్లు ఏంది? 15, 17 ఏవి అవి మారిపోయాయి. అంటే ఇది డైరెక్ట్గా ఇంతకు ముందులాగా జస్ట్ రీఅరేంజ్మెంట్ కాదు. వాడేదో స్క్వేర్లను, ప్లస్లను, క్యూబ్లను, మైనస్లను, ఇంటులను ఏవేవో చేసుంటాడు గబ్బు అన్ని. ట్రై చేద్దాం ఏం చేశాడు. ఓకే, ఫస్ట్ స్టెప్ 15. ఇదంతా అయిందమ్మా. వాడిచ్చిన ఇన్పుట్ రాస్తున్నాను చూడండి. మీకు ఒకదాని కింద ఒకటి రాస్తే బాగా క్లారిటీ వస్తుందని ఒకదాని కింద ఒకటి రాస్తున్నాను. ఓకే, 15, 17, నెక్స్ట్ ఎంత ఇచ్చాడమ్మా? 35, 7, 23, 11. నెక్స్ట్ స్టెప్లో ఏమైనా సార్ చెప్పండి? 16, 15, 38, నెక్స్ట్ ఉండేసరికి 3, 28 అండ్ 5. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 తగ్గింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 తగ్గింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 తగ్గింది. అంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్, అవునా కాదా? చూడండి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సూపర్. నెక్స్ట్ నెంబర్ చూడండి, 1, 2, 3, 4, 5, 6. ఓకే అమ్మా, ఇలా ఇచ్చే వాటిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎన్నో స్టెప్ చివరిదో చెప్పు? 5వ స్టెప్ చివరిది. అంటే వాడు ఎన్ని క్వశ్చన్లు ఇచ్చినా 5వ స్టెప్పే చివరిది, ఏ దత్తాంశం ఇచ్చినా. ఓకేనా. రైట్ అమ్మా. నెక్స్ట్ వన్.
సో ఈ 16 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు చెప్పండి, 16 3గా మార్చాడు. ఏం రాశాడమ్మా, 3 5 3 5 15 16 ఓకే. నెక్స్ట్ 28 38 అవునా. ఓకే, ఇప్పుడు నాకేం అర్థమైందో తెలుసా, 28 38. సార్ ఇవే నెంబర్లకి రిపీట్ అయ్యి చూసుకోండి, 3 5 15 16 28 38. అంటే ఈసారి ఏం జరిగింది తెలుసా, రీఅరేంజ్మెంట్ జరిగింది. వాడు ఇష్టం వచ్చినట్టు చేయలా, ఎలా చేశాడంటే ఆరోహణ క్రమంలోకి మార్చాడు. చూడండి, అందరికన్నా చిన్న నెంబర్ 3 ముందుకు వచ్చాడు. నెక్స్ట్ ఇయర్ నెంబర్ 5, నెక్స్ట్ ఇయర్ నెంబర్ 15, నెక్స్ట్ 16 28 38. అవునా కాదా. ఓకే, అంటే స్టెప్ 1 ఇదైతే దాంట్లో ఏం జరిగిందమ్మా, +1 -2 అలా జరిగింది. స్టెప్ 2లో ఆరోహణ క్రమంలో రాశాడు. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3 అమ్మా, ఎప్పుడైనా సరే ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం అంటే రీఅరేంజ్మెంట్ ఒకసారి జరిగింది అంటే ఈ స్టెప్ నుంచి ఇంకా బ్యాక్ వెళ్ళావు. అంటే వాడు స్టెప్ 1 ఇచ్చి స్టెప్ ఇన్పుట్ ఏంటని అడగచ్చు, నో ప్రాబ్లం, వీ కెన్ ఆన్సర్. స్టెప్ 2 ఇచ్చి ఇన్పుట్ ఏంటి చెప్పలేను నేను, అర్థమైందా. ఎందుకంటే ఇక్కడ ప్లస్లు మైనస్లు ఇంటూలు జరిగాయి కాబట్టి నేను ఏదో కష్టపడతా. ఇక్కడ రీఅరేంజ్మెంట్ ఎక్కడోడు ఇక్కడికి వచ్చాడో మనకు తెలియదుగా, కాబట్టి మనం అది చెప్పలేం. రీఅరేంజ్మెంట్ ఒకసారి జరిగిందంటే అక్కడ నుంచి మాత్రం బ్యాక్ ట్రాకింగ్ ఉండదు. మనం ప్రీవియస్ దాంట్లో అసలు బ్యాక్ ట్రాకింగ్ లేదని చెప్పాను, ఎందుకంటే మొత్తం జరిగినంత రీఅరేంజ్మెంటే, అవునా కాదా. కాబట్టి బ్యాక్ ట్రాకింగ్ అనేది లేదు, వెనకాలలో అనేది. ఇక్కడ ఎప్పుడైతే ఒకసారి రీఅరేంజ్ అయిందో బ్యాక్ ట్రాక్ లేదు. అంటే స్టేట్మెంట్ 2 ఇచ్చి ఇన్పుట్ ఏంటి చెప్పలేను, దాని తర్వాత వచ్చే స్టేట్మెంట్ 3 ఇచ్చి ఇన్పుట్ ఏంటి నేను చెప్పలేను ఇంకా. ఓకేనా, స్టేట్మెంట్ 2లో ఏమి వచ్చాయమ్మా 3 5 అవి వచ్చాయి. స్టేట్మెంట్ 3 చూడమ్మా జాగ్రత్తగా. ఓకే, స్టేట్మెంట్ 3లో ఏమి చేయడమ్మా 9 15 45 48 అంతేనా. ఓకే, 84 114. ఈసారి ఏం జరిగింది తెలుసా ఎగ్జాక్ట్గా ట్రిపుల్ అన్ని 3 3s 9 3s 15 3s 16 3s 28 3s 38 3s. అంటే స్టెప్ 3లో ఇంటూ 3 చేయాలి. స్టెప్ 4 ఏం జరుగుతుందో చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ అమ్మా 9 అలాగే ఉంది, నెక్స్ట్ 6గా మారింది, నెక్స్ట్ 9గా మారింది, 12 అండ్ 6. అవునా, అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా సార్, సమ్ ఆఫ్ డిజిట్స్ జరిగింది చూడండి. 9 యాస్టెస్ ఓకే, 15 అంటే 1 + 5 6, 45 అంటే 4 + 5 9, 48 అంటే 4 + 8 12, 84 అంటే 12, 114 అంటే 6. అవునా, స్టెప్ 4 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 5 స్టెప్ 5 అంటే ఏం జరుగుతుందో చూద్దాం మళ్ళీ. 6 6 9 9 6 6 9 9 12 12. సార్ మళ్ళీ ఆరోహణ క్రమం సార్, చూడండి 2 6లు ఉన్నాయి, 2 6లు వచ్చేసాయి, 2 9లు ఉన్నాయి, 2 9లు వచ్చేసాయి, 2 12లు ఉన్నాయి, 2 12లు వచ్చేసాయి. అవునా, అంటే మళ్ళీ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళింది కాబట్టి ఆరోహణ క్రమం జరిగింది. సార్ నాకైతే లాజిక్ మొత్తం అర్థమైపోయింది సార్. స్టెప్ 1లో +1 -2 +3 -4 అండ్ సో ఆన్ చేసుకెళ్ళాడు సార్. స్టెప్ 2లోనేమో ఆరోహణ క్రమం రాశాడు సార్. స్టెప్ 3నేమో ఇంటూ 3 చేశాడు సార్. వాటన్నింటినీ సమ్ ఆఫ్ డిజిట్స్ చేశాడు సార్. లాస్ట్ స్టెప్లోనేమో అన్నింటినీ ఆల్ఫాబెట్ ఆరోహణ క్రమంలో రాసుకుంటూ వెళ్ళాడు. అవునా. ఓకే, లెట్ స్టార్ట్ ద ఇన్పుట్. ఓకే, మా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ ద ఇన్పుట్? వాడు ఏమొచ్చాడు చెప్పు. 6 11 15 20 24 33. రీఅరేంజ్మెంట్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే మనం ఏం చేస్తాం అక్కడ హ్యాపీగా, అరే ఇది ఆరోహణ క్రమం అయితే ఫస్ట్ ఎవరు వస్తారమ్మా 6 వస్తాడు, నెక్స్ట్ 11 అని చక్కగా చెప్పేస్తాం, అయిపోయిందంటాం. ఇవాళ కుదరవు, ప్లస్లు మైనస్లు ఏం జరిగినా చచ్చిన మనం కూడా చేయాల్సిందే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలమ్మా +1 -2 +3 -4 +5 -6. అవునా, చూడండి +1 -2 +3 -4, అదేగా మనం చేయాల్సింది. +5 -6 సరిపోయిందా. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, రీఅరేంజ్ చేయాలి. అంటే ఇది స్టెప్ 1. ఓకే, స్టెప్ 2 ఏం చేయాలమ్మా రీఅరేంజ్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఆరోహణ క్రమంలో చేయాలి, చిన్న నెంబర్ నుంచి 10 నెంబర్కి. అన్నిటికన్నా బుడ్డోడు ఎవడు 7, నెక్స్ట్ ఎవడు 9, నెక్స్ట్ ఎవడు 16 కాదమ్మా 16, నెక్స్ట్ ఎవడు 18 27 29. ఓకే, స్టెప్ 3 ఏం చేయాలి, అన్నింటినీ ట్రిపుల్ చేయాలి. ఓకే, అన్నింటిని ఏం చేయాలమ్మా ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రిపుల్. ఓకే, ట్రిపుల్ చేస్తే ఎంత అవుతుందో చెప్పు. 7 ట్రిపుల్ చేస్తే 21, 9 ట్రిపుల్ చేస్తే 27, 16ని 48, 18ని 54, 27ని 81, 29ని 87. ఓకే, స్టెప్ 4లో ఏం చేయాలి చెప్పు, సమ్ ఆఫ్ డిజిట్స్ రాయాలి. అవునా, సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏమవుతుంది, 21 అంటే 2 + 1 3, 27 అంటే 2 + 7 9, 48 4 + 8 12, 54 5 + 4 9, 81 8 + 1 9, 87 8 + 7 15. స్టెప్ 4 అయిపోయింది. అమ్మ లాస్ట్ స్టెప్ ఇప్పుడు మనం రాయిపోతున్నాం, ద లెజెండ్. ఓకే, స్టెప్ 5 ఇప్పుడు ఏం చేయాలమ్మా, స్టెప్ 5లో రీఅరేంజ్, మళ్ళీ ఆరోహణ క్రమంలో రాయాలి. అవునా, అందరికన్నా బుడ్డోడు 3, నెక్స్ట్ 9 9 9, నెక్స్ట్ 12 15. అవునా, సో 9 4 సార్లు రాశాను చూడండి, కొంచెం 3 సార్లు సరిపోయిందా, 1 2 3, నెక్స్ట్ 12, నెక్స్ట్ 15. ఫలితం అవునా. ఓకే, చెప్పడమ్మా 3 999 13 15. అవునా, 3 999 లేదు ఎక్కడ అంటే ఆన్సర్ అమ్మా నన్ ఆఫ్ దిస్ 5 ఏవి కావు. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్.
27, 54, 81 అబ్సల్యూట్లీ గుడ్ ఆన్సర్ అంటమ్మా. 5 ఏవి కావు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా జాగ్రత్తగా. ఇచ్చిన క్రమం దత్తాంశం యొక్క 4వ స్టెప్ అయితే మొదటి స్టెప్ ఏంటి? నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేను చెప్పండి ఒకసారి జాగ్రత్తగా. సార్ 4వ స్టెప్ ఇచ్చాడు, 1వ స్టెప్ అడిగాడు. నేను మీకు ముందే ఏం చెప్పాను, ఎక్కడైనా ఒక్కసారి రీఅరేంజ్మెంట్ స్టార్ట్ అయిందంటే నేను చెప్పలేను. స్టెప్ 2లో రీఅరేంజ్మెంట్ స్టార్ట్ అయింది అంటే నేను ఇంకా పైకి వెళ్ళలేను. వాడు స్టెప్ 4 ఇచ్చి ఇన్పుట్ అడుగుతున్నాడు. ఇక్కడ నాకు ఎప్పుడైతే రీఅరేంజ్మెంట్ జరిగిందో నేను చెప్పగలనా? చెప్పలేను. సో ఆన్సర్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా, నిర్ణయించలేము లేదా చెప్పలేము. ఓకేనా. 9, 18, 36, 54, 27, 45 ఇచ్చిన దత్తాంశంకు 4వ స్టెప్ ఏంటి అంటే 4th one కావాలి. అంటే చచ్చినట్టు మళ్ళీ చేయాల్సిందే. ఓకేనా, లెట్ స్టార్ట్ ద నెంబర్స్ 1 by 1. ఏమొచ్చాడమ్మా? 9, 18, 36, 54, 27, 45. ఓకే, బ్యూటిఫుల్. సో ఇప్పుడు దీనికి స్టెప్ 1 అంటే ఏం చేయాలమ్మా? +1, -2, +3, -4, +5, -6. అవునా? +1 అంటే 10, 16, 39, 50, 32 అండ్ 39. అవునా? ఓకే, అయిపోయింది. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏం చేయాలి చెప్పండి? వాటన్నింటినీ ఆరోహణ క్రమంలో రాయాలి. అవునా? ఓకే, స్టెప్ 2 అదే కదా మనం అనుకుంది. చూడండి, స్టెప్ 1 అది. స్టెప్ 2 ఏం చేసామమ్మా? ఆరోహణ క్రమంలో రాసాం. అవునా? ఓకే, ఆరోహణ క్రమం అంటే అన్నిటికన్నా చిన్నవాడు 10, నెక్స్ట్ 16, నెక్స్ట్ 32. అవునా? నెక్స్ట్ వీళ్ళిద్దరు 39లే, సో వాళ్ళిద్దరు. నెక్స్ట్ 50. స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3 అంటే ఏం చేయమన్నామా? అన్నిటినీ 3తో మల్టిప్లై చేయమని చెప్పాను. అవునా? 3తో మల్టిప్లై చేస్తే 10 కాస్త 30 అయింది, 16 కాస్త 48, 32 కాస్త 96, 39 కాస్త 117, 39 కాస్త 117, 50 కాస్త 150. అక్కడితో ఆగామా? ఆగల. స్టెప్ 4 ఏం చేసామని చెప్పండి మనం. ఇదే మీకు కావాల్సింది. అవునా? మనకు కావాల్సిన ఆన్సర్. స్టెప్ 4లో ఏం చేయాలమ్మా? డిజిట్స్ని యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ డిజిట్స్. 3 + 0 3, 4 + 8 12, 9 + 6 15, 1 1 7 9 9 6. సో ఇప్పుడు చెప్పడమ్మా ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటమ్మా? 3 12 15 3 12 15. ఓకే, నెక్స్ట్ 9 9 6. ఓకే, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, దట్స్ ఇట్, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఒకవేళ 11, 7, 18, 26, 22, 32 దత్తాంశం అయితే అప్పుడు దత్తాంశంకు మరియు ఇప్పుడు ఒక క్రమం ఇచ్చాను చూడండి. 6, 9, 9, 12, 15, 9 మధ్య ఎన్ని స్టెప్పులు ఉంటాయి? ఓకేనా, అంటే ఇప్పుడు మధ్యలో 2 స్టెప్సా, 3 స్టెప్సా, 4 స్టెప్స్ అంటే ఇది ఎన్నోది అని అడుగుతున్నాడు వాడు ఇండైరెక్ట్గా. అవునా? సో వాడు ఇచ్చిన ఇన్పుట్ ఆన్సర్ రాసుకుందాం. ఫస్ట్ స్టెప్. ఓకేనా, చెప్పడం వాడు ఏమి ఇచ్చాడు? 11, 7 ఇది ఇన్పుట్. ఓకే, చెప్పడమ్మా 11, 7, 18, 26, 22, 32. ఓకే, బ్యూటిఫుల్. సో స్టెప్ 1లో ఏం చేయాలమ్మా? +1, -2, +3, -4, +5, -6. అవునా? +1 అంటే 12, 5, 21, 22, 27 అండ్ 26. స్టెప్ 1 అయిపోయింది. ఓకే, స్టెప్ 2 అంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా? ఇది వచ్చింది అక్కడ లేదు, మన ఎంత స్టార్ట్ అవ్వాలి? 6తో స్టార్ట్ అవ్వాలి. వర్కౌట్ కావాలి. స్టెప్ 2 అంటే అరేంజ్ చేయాలి వాటన్నింటిని. అన్నిటికన్నా చిన్న నెంబర్ 5. నెక్స్ట్ ఎవరమ్మా? 12. నెక్స్ట్ ఎవరమ్మా మనకి? 21, 22, 26, 27. స్టెప్ 2 అయిపోయింది. స్టెప్ 3 అంటే ఏం చేయాలి? ట్రిపుల్ చేయాలి. ట్రిపుల్ చేస్తే 15, 36 అండ్ 63, 66 అండ్ 78 అండ్ 81. స్టెప్ 3 అయిపోయింది. స్టెప్ 4 సమ్ ఆఫ్ డిజిట్స్. అవునా కాదా? అంటే 6, 9, 9, 12, 15, 9. ఒకసారి సరిపోయింది చూడండి. 6, 9, 9, 12, 15, 9. యాహూ అంటే ఏంటమ్మా? 4th స్టెప్. ఎన్నో స్టెప్ అమ్మా? 4th స్టెప్. ఓకే, లెట్స్ సీ ద లాస్ట్ సెట్ ఇన్ దిస్ వాట్ వి సే సెట్. ఈ సెట్లో లాస్ట్ వన్ చూడండి అమ్మా. 18, 21, 8, 17, 50, 26 ఇచ్చిన క్రమం దత్తాంశం అయితే దత్తాంశముకు మొదటి స్టెప్ అయితే అప్పుడు ఫలితం ఏంటి? అమ్మా వీడు మంచోడమ్మా, ఎందుకంటే వాడు స్టెప్ 1 ఇచ్చేసాడు. ఓకే, స్టెప్ 1 ఇది డైరెక్ట్. అంటే స్టెప్ 1 అంటే ఏం జరిగింది? +1లు -2లు అయిపోయాయి. స్టెప్ 2లో ఏం చేయాలి? నువ్వు రీఅరేంజ్ చేయాలి. అవునా కాదా? స్టెప్ 1 రాసుకుందాం. ఏం చూడమ్మా? 18, 21, 8, 17, 50, 26. ఓకే, స్టెప్ 2 అంటే నువ్వేం చేయాలి చెప్పు? స్టెప్ 2. ఓకే, వీటిని రీఅరేంజ్ చేయాలి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి ఆరోహణ క్రమం. అవునా? అంటే అన్నిటికన్నా చిన్నవాడు ఎవడు? 8. నెక్స్ట్ ఎవడు? 17. నెక్స్ట్ ఎవడు? 18. ఓకే, నెక్స్ట్ ఎవరు? 21. నెక్స్ట్ ఎవరు? 26 అండ్ లాస్ట్ ఎవరు? 50. స్టెప్ 3 మనకి కావాల్సింది అవుట్పుట్ అంటే అంతిమ ఫలితం. అవునా కాదా? అంటే స్టెప్ 3లో ఏం చేయాలి? ట్రిపుల్ చేయాలి. ఇంటూ 3 చేస్తే 24, 51, 54 టేబుల్స్ రాకపోతే కష్టం. ఓకేనా? 78, 150. స్టెప్ 4లో ఏం చేయాలమ్మా? సమ్ ఆఫ్ డిజిట్స్. 24 అంటే 6, 6, 9, 9, 15, 6. సమ్ ఆఫ్ డిజిట్స్ అయిపోయింది. స్టెప్ 5 ఎందుకంటే నేను అడిగింది అంతిమ ఫలితం. అవునా కాదా? అంటే లాస్ట్ స్టెప్ కావాలి.
ఓకే, స్టెప్ 5 అంటే ఏమవుతుందో చెప్పండి ఒకసారి జాగ్రత్తగా. సో స్టెప్ 5 అంటే సో వీటన్నిటిని అరేంజ్ చేయాలి. అంటే 6 6 6 9 9 15. సో 3 6లు 2 9లు 15. అంటే ఎన్నో ఆప్షన్? మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. యాహూ, సెకండ్ సెట్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓకేనా, రైట్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. మళ్ళీ ఇదే సూచనలు మేము ఇన్సార్లు చూస్తాంలే కానీ ఇన్సార్లు చూసిన ఒకటే సూచన. అవునా సార్, వీడేంటి సార్ ఇప్పటిదాకా నెంబర్లు అన్నాడు, సడన్గా వర్డ్స్లోకి వెళ్ళిపోయాడు. నేను మీకు ఏం చెప్పాను? నెంబర్స్ ఇస్తాడని చెప్పానా, వర్డ్స్ ఇస్తాడని చెప్పానా, ఏదైనా ఇవ్వచ్చు, కాంట్లో 2 కలిపి కూడా ఇవ్వచ్చు అని చెప్పా కదా. అదిగో మార్చాడు ఈసారి వర్డ్స్. దత్తాంశం ఏంటమ్మా? ఇట్ హ్యాస్ నౌ బికమ్ అన్ ఐడియల్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్. సో నేను దత్తాంశం తర్వాత ఏం చేయమని చెప్పాను మిమ్మల్ని? ఓకే, ఫైనల్ అవుట్పుట్లోకి వెళ్ళమనండి సార్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, వామ్మో ఇంకా అవ్వలేదు, 6 7 8 హతవిధి, స్టెప్ 9 కూడా ఉందంట. స్టెప్ 9 ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. అంటే ఇదిగో గజ్జి తామర తీరిపోద్ది. ఓకేనా. సో అసలు వాడు ఏమి ఇచ్చాడు చెప్పు ఒకసారి. ఇట్ హ్యాస్ నౌ బికమ్, ఇక్కడ రాసుకుందాం. ఇట్ హ్యాస్ నౌ బికమ్ ఓకే an ideal for its own sake. Its own sake. ఓకే గుడ్. అవుట్పుట్ ఏమి ఇచ్చాడు చెప్పండి. యాన్ ఇట్టు, ఫర్ హ్యాజు, ఇట్స్ నవ్వు, ఓను సేకు, ఐడియల్ బికమ్. ఇది చూడంగానే చాలా మంది ఫీజు ఎగిరిపోద్ది. సార్ అవే అక్షరాలు ఉన్నాయి చూడండి. యాన్ ఇందులో ఉందా లేదా చూడండి. యాన్ ఐడియల్. ఓకే, ఇట్ ఇందులో ఉంది, ఇదిగో ఇట్ హ్యాజ్ ఇట్. ఫర్ ఇందులో ఉందా లేదా, ఇదిగో ఇందులో ఉంది ఫర్. హ్యాజ్ ఇందులో ఉందా, హ్యాజ్ ఇక్కడ ఉంది. ఇట్స్ ఇందులో ఉంది. ఓకే, నవ్ ఇందులోనే ఉంది, నవ్. ఓన్ ఇందులోనే ఉంది. ఓకే, సేక్ ఇందులోనే ఉంది, ఐడియల్ ఇందులోనే ఉంది, అలాగే బికమ్ కూడా ఇందులోనే ఉంది. అవునా, అయితే అన్నీ అందులోనే ఉన్నాయి. కానీ చిన్న డౌట్ సార్, ఇది ఆరోహణ క్రమమా? కాదు సార్. ఆరోహణ క్రమం అంటే ఏ తర్వాత బి రావాలి సార్. సార్ ఇక్కడ యాన్ తర్వాత బికమ్ రావాలి. అవునా కాదా? ఏ తర్వాత బి కాబట్టి. కానీ వాడేమో చర్చ వరకు వచ్చాడు. పోనీ ఫస్ట్ వాడు ఇక్కడ, సెకండ్ వాడు ఇక్కడ, థర్డ్ వాడు ఇక్కడ, ఫోర్త్ వాడు ఇక్కడ వచ్చాడేమో అనుకున్నా. థర్డ్ వాడు ఎవరు రావాలమ్మా? ఏ, బి, నెక్స్ట్ ఎవరు వచ్చారు మనకి ఇక్కడ? దీని ప్రకారం అయితే ఎఫ్ రావాలి. పోనీ ఎఫ్ థర్డ్ వాడు అయిపోయాడు. అవునా కాదు? అంటే మళ్ళీ తేడా కొట్టేసింది. అప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అంటే సార్ ఇది లాజిక్ కాదు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది, డిక్షనరీ ఆర్డర్ అనేది. అప్పుడు చూడాల్సింది ఏంటంటే 2 అక్షరాలు 3 3 3 3 3 4 5. ఓకే, ఇది 6. ఏంటా 2? ఎన్ని అక్షరాలు ఉన్నాయి? యాన్లో 2, ఇట్లో 2, ఫర్లో 3. అంటే ఒక్కొక్క పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో రాశా. ఆర్డర్ సరిపోయిందని చూడండి. 2 3 4 5 6. అంటే కౌంట్ని బేస్ చేసుకొని చెప్పాడు ఇది. అవునా, ఇది పాయింట్ 1. పాయింట్ 2 సార్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 అక్షరాలు ఉన్నావు, 2 ఉన్నాయి. యాన్ ఇట్టు ఎలా రాశాడు? ఫస్ట్ యాన్ తర్వాత ఇట్టు. అంటే 2 అక్షరాలు ఉన్నావు, 2 ఉంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాశాడు. 3 అక్షరాలు 1 2 3 4 5 ఉన్నాయి, అప్పుడు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. హ్యాజ్, ఇట్స్, నవ్వు, ఓను, సేక్. ఓకే, నవ్వు, ఓన్. 4 అక్షరాలు ఒకటే ఉంది, 5 అక్షరాలు ఒకటే ఉంది, 6 అక్షరాలు ఒకటి. ఓకే సార్, నాకు ఇన్పుట్ని అవుట్పుట్ని అనలైజ్ చేసి ఓకే స్టెప్స్ అన్ని తెలియపోయినా కనీసం వాట్ ఈజ్ ద బ్లూ ప్రింట్ అనేది అర్థమైపోయింది. ఓకే, బ్లూ ప్రింట్ అర్థమైపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఆర్డర్ ఎలా మారుతుందో చూసుకోవాలి. అవునా, ఓకే, ఆర్డర్ వైజ్గా వద్దాం. స్టెప్ 1 ఏం జరిగింది? ఇట్ హ్యాస్ నౌ బికమ్ అన్ ఐడియల్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్. కాస్త స్టెప్ 1లో ఏమైందమ్మా? యాన్ అంటే మనకి మొట్టమొదటి కావాల్సిన యాన్ అనే వర్డ్ చివరికి వచ్చేసాడు, ఫస్ట్కి వచ్చేసాడు. ఓకే, రిమైనింగ్వి సో ఎక్స్చేంజ్ అయిందా? ఓహో, యాన్ ప్లేస్లోకి ఇటు వచ్చాడు చూసారా, అంటే వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అయిపోయారు. ఓకే, రిమైనింగ్వి హ్యాజ్, నవ్, బికమ్, ఐడియల్, ఫర్, ఇట్స్, ఓన్, సేక్. అంటే వాళ్ళు ఎవ్వరూ మారలా, ఫస్ట్ ప్లేస్లో కూడా వచ్చాడు అంతే, ఎక్స్చేంజ్ చేసుకుంటూ అలా వచ్చాడు. అవునా, ఓకే గుడ్. రెండో స్టెప్ యాన్ తర్వాత మనకు కావాల్సిన ఇటు కదా, 2 అక్షరాలది ఇట్. ఇట్ ఎక్కడ యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయాడు. అవునా, అంటే ఈ ప్లేస్ని ఎక్స్చేంజ్ చేయాలి. చూడండి, ఆ ప్లేస్లోకి హ్యాజ్ వచ్చేసాడు, హ్యాజ్ ప్లేస్లోకి ఇట్. రిమైనింగ్ అంతా చూడండి, యాన్, ఇట్, నవ్, బికమ్. ఓకే, ఇట్ ప్లేస్లో ఆల్రెడీ హ్యాజ్ వచ్చేస్తాడు కదా, హ్యాజ్, ఐడియల్, ఫర్, ఇట్స్, ఓన్, సేక్. నాకు అర్థమైపోయింది సార్ లాజిక్ అయితే. అవునా కాదా? నెక్స్ట్ స్టెప్లో కూడా చూసుకోండి, యాన్, ఇట్ తర్వాత మనకు రావాల్సింది 3 అక్షరాలు. 3 అక్షరాలు ఏమేమి ఉన్నాయి? ఫర్, ఇట్స్, నవ్వు, హ్యాజ్, ఓను. అందులో ఫస్ట్ రావాల్సింది ఫర్. వాడు ముందుకు వచ్చేసి ఉంటాడు. వాడు ఇక్కడికి వచ్చేసాడు అంటే ఇక్కడ ఉన్నాడు నవ్వుగాడు ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. చూడండి, నవ్వుగాడు ఫర్ ప్లేస్లోకి వచ్చేసి ఉంటాడు. చూసారా? ఓకే, వచ్చేసాడు చూసారా? నాకు అర్థమైపోయింది సార్ లాజిక్. మీరు కావాలంటే మొత్తం మళ్ళీ స్టడీ చేయండి. ఓకే, మీరు మాత్రం మొత్తం స్టడీ